చిన్నారుల్లో మైక్రో ఎకనామిక్స్ ను పెంపొందించే సంకల్పంతో సులభంగా అర్థమయ్యే విధంగా రచయిత బల్లా విజయ్ కుమార్ కథల రూపంలో రూపొందించిన 3 పుంజీల 3 పుస్తకాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు విశాఖలో ఆవిష్కరించారు. 3 పుంజీల 3 అంటే 15 అని అర్థం. మొత్తం 15 కథల సంకలనంగా దీన్ని తీసుకువచ్చామని రచయిత బల్లా విజయ్ కుమార్ తెలిపారు. వస్తు మార్పిడి పద్ధతిలో ప్రయోజనాలు అంచనా, వస్తువుల ఎంపికలలో పిల్లల ఆలోచనలు, తక్కువ వనరుల నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందడం ఎలా అనే అంశాలను ఇందులో పొందుపరిచినట్లు రచయిత వెల్లడించారు. 3 పుంజీల 3 అంటే 3 పుంజీలు అంటే పుంజీ అంటే 4, మొత్తం 15 కథలు ఉంటాయి. 3 పుంజీలు 3 అంటే 15 అర్థం. పుస్తకంలో మనకి పిల్లల పుస్తకమే కానీ ఇది పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఆఫ్కోర్స్ బిహేవియర్ ఎకనామిక్స్ అని కూడా మనం దీంట్లో కలిసి ఉంది. చాయిస్ స్ట్రక్చర్ అన్నీ కూడా దీంట్లో కనబడతాయి మీకు. దీంట్లో మనకి ఏంటంటే మైక్రో ఎకనామిక్స్లో పిల్లలు వాల్యూ ఇన్ యూజ్, వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్, ప్రోడక్ట్ తెలుసుకోవడానికి వీలుగా కొన్ని కథలు ఉన్నాయి. అలానే కొన్ని ఏంటంటే మనకి యూటిలిటీని డిరైవ్ చేయడానికి ఎలా చేసుకోవాలి, మనకేంటంటే తక్కువ సోర్సెస్ ఉంటాయి, దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందే పరిస్థితులు ఎలా ఉంటాయి. అలానే చాలా వరకు మనకి మైక్రో ఎకనామిక్స్ అంశాలు దీంట్లో చోటు చేసుకుంటే ఇది పిల్లలకి అని చెప్పే పెద్దలకి అవసరమైన